సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
కొలస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. ఈ రహస్యమైన మర్మం గురించి మీ మధ్యలో నేను 2 మెసేజ్లు చెప్పాను. ఇది 3వ మెసేజ్ మీతో మాట్లాడుతుంటున్నాను. చాలా ద 3 బేసిక్ టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఒకటి గ్రావిటేషనల్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ న్యూక్లియర్ ఫోర్సెస్. ఆ 3 మెయిన్ ఫోర్సెస్ ఇంక్లూడ్ ఇన్ దిస్ అని చాలాసార్లు చెప్పాను మీకు. నేను చెప్పిన తర్వాత ద 3 బేసిక్ టైప్స్ అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ గ్రావిటేషనల్, ద ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. అవి నేను ముందు భాగాల్లో చాలా వివరించిన విషయాలన్నింటినీ గురించి చాలా డీటెయిల్గా వివరించినప్పటికీ కూడా నేను మీ మధ్యలో చెప్పింది చాలా తక్కువ అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎంత చదివినా నేను గ్రహించుకున్న తక్కువ విషయాలే మీతో మాట్లాడాను. బైబిల్ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ మీ మధ్యలో పెడుతూ వచ్చాను. ఆయన దేవుని గురించి ధ్యానిస్తుంటున్నప్పుడు ఆయన వేదన అనే దానికి వచ్చేటప్పటికి జలములలో ఆయన వేదన పడుతున్న అనే దానికి నా ఆత్మను టచ్ అయినప్పుడు అప్పుడు సైన్స్ని అవి నేను తిరిగేయటం మొదలుపెట్టా. ఏంటి అసలు ఇది అని నాకు అర్థమైనంత రీతిగా మీకు అంతవరకే చెప్పా. నాకు అర్థం కానంత రీతిగా నేను మీతో చెప్పలేదు. ఇవి 3 బేసిక్ టైప్స్ అంటే 3 ప్రధానమైన విషయాలు నేను అంతకుముందు వివరించాను. నేను ఒకటి గ్రావిటేషనల్ ఫోర్సెస్ అంటే దట్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఒకటి ఏంటంటే ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇవి ఆటమ్స్లో ఉన్నాయని చెప్పి 3 విభాగాలుగా ఆటమ్స్లో ఉన్నాయని చెప్పి మీతో చెప్పాను. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని యొక్క శక్తిలో నుంచి వచ్చే ఆ దేవుని యొక్క శక్తి ఈ భూమి మీద ప్రభావితమైనప్పుడు ఆ వెలుగు ఆత్మ సంబంధంగా దేవుని పరిశుద్ధ గ్రంథానికి ఎలా మార్గం తెచ్చిందో అలాగే సైంటిఫికల్ నాలెడ్జ్కి అంటే సైంటిఫికల్గా ఆ జ్ఞానాన్ని కూడా తెలియజేస్తూ వచ్చింది. 2 విధాలుగా. ఒకటి ఆత్మ సంబంధంగా, ఇటు సైంటిఫికల్గా జ్ఞానాన్ని దేవుని ఆత్మ విడదీస్తూ వచ్చింది. ఒకటి పాత నిబంధనని విడదీస్తూ వచ్చింది, నూతన నిబంధనని తెలియపరుస్తూ వచ్చింది. పాత నిబంధనలో వెలుగుగా వచ్చింది, నూతన నిబంధనలో మహిమ వచ్చింది. పాత నిబంధన వెలుగులో నుంచి నూతన నిబంధన రూపాంతర అనుభవంలోకి తీసుకుంటూ వెళ్ళింది. పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని యొక్క గుణగణాలు, మహిమాయుక్తమైన గుణగణాలు, లేకపోతే దేవుని యొక్క గుణగణాలని అవి రూపాంతర అనుభవంలోనికి, అంటే ఒక వ్యక్తిని నూతన నిబంధన క్రీస్తు రూపాంతర అనుభవంలోనికి అవి మధ్యవర్తిగా నిలబడింది. మహిమ అనేది వెలుగు ఎలా నిలబడిందో, వెలుగు జీవ కణాలు మార్గాలు అనేవి నూతన నిబంధన క్రీస్తు మహిమయుక్త గణాలకి అవి రూపాంతరపరిచే ఏంటి, దాంట్లో నుంచి ఆ రేసుని నూతన నిబంధనలోనికి రూపాంతరపరిచే. నేను ఎంత డీప్గా చెప్తున్నానో నేను అనుకున్నా సరే అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఒక రూపాంతర అనుభవం అంటే అదేంటి, మత్తయి సువార్త 17 అధ్యాయంలో లేదా 16 అధ్యాయంలో, లూకాసు సువార్త 9వ అధ్యాయం, మార్కు 9వ అధ్యాయంలో అది పక్కన పెట్టండి. నేను అది చెప్పడం లేదు, ఆ విషయం చెప్పడం లేదు. బైబిల్ గ్రంథం పాత నిబంధన అనేది నూతన నిబంధనలోకి రూపాంతరపరచబడింది. అది పాత నిబంధన. అలాగే పాత నిబంధనలో ఉన్న గుణగణాలు నూతన నిబంధనలోనికి, క్రీస్తు గుణగణాలలోనికి రూపాంతరపరచబడ్డాయి. పాత నిబంధన ధర్మశాస్త్రం క్రీస్తు యొక్క శిలువ యొక్క మార్గంలోకి అది రూపాంతరపరచబడింది. దేవుడు క్రీస్తు దాన్ని పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకుంటూ వచ్చారు. ఆయన నెరవేర్చి శిలువకు మేకులతో కొట్టినట్టు కొలస్సి పత్రికలో చెప్పబడింది. అదేవిధంగా ఈ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి 3 ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి ఎందుకు ఈ యొక్క సైన్స్లో దీంట్లో దాచిపెట్టి ఆ ప్రభు జలంలో ఆయన వేదన పడుతున్నప్పుడు ఎందుకు ఆ విషయాలు బయలుపరిచారంటే, అవి నేను చదివిని అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ చదివిన 1-2 పాయింట్స్ చదివాను. కానీ నాకు అర్థమైన రీతిగా నేను మీతో మాట్లాడుతుంటున్నా. నాకు అర్థమైన రీతిలో దాంట్లో ఆయన వేదన అంతకుముందు భాగాల మీద చెప్పినటువంటిది నూతన నిబంధనలో సిలువ యొక్క వేదన, ఆయన గెత్సేమనే తోటలో సిలువ యొక్క వేదన, ఆ సిలువపై ప్రభు పలికిన పలుకులు వేదన చూపించబడతా ఉన్నాయి అని చెప్పాను. ఒక భాగంలో ఆ యొక్క వేదన ఈ విధంగా రూపాంతరపరచబడింది అని చెప్పా. మహిమ దేవుని యొక్క వెలుగు కణజాలాలు అనేక విధాలుగా క్రీస్తు మహిమలోకి, జ్ఞానంలోకి రూపాంతరపరచబడినాయి అని చెప్పా. ఇప్పుడు 3 సైంటిఫికల్గా యూజ్ చేసే ఈ వర్డ్స్ అవి అంతకుముందు 4-5 మెసేజ్లు మీతో మాట్లాడాను. 4-5 మెసేజ్ ముందు మాట్లాడాను దీంట్లో నేను. అవి ఒక థామస్ అనే వ్యక్తి ఈ యొక్క సృష్టి అంతట్లో, అంటే ఈ నేచర్ అంతట్లో అద్భుతమైన ఒక శక్తి ప్రభావం భూమి మీద నిలబడి ఉండి ఒక రాత్రి అవుతుంది, పగలవుతుంది, రాత్రి అవుతుంది. ఆ యొక్క మార్గాలు మనకి రాత్రి అవుతుంది, పగలవుతుంది. కానీ సైంటిఫికల్గా ఏంటంటే కొన్ని దేశాలకి వెలుగు వస్తుంది, కొన్ని దేశాలకి చీకటి వస్తుంది. చీకటి వెలుగు వస్తే వాళ్ళకి చీకటి వస్తుంది. అవన్నీ ఇప్పుడు నేను వివరించలేను కదా, మీకు అంతా తెలుసు కదా విషయాలన్నీ కూడా.
కానీ దేవుడు ఆయన పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. మన ఊహలకు అందట్లేదు ఆ సత్యాలన్నీ కూడా. దీంట్లో 3 ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేది ఫోర్సెస్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. రెండవది ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది బిట్వీన్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్, న్యూక్లియస్ నాట్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఆటంలో ఈ రెండింటికి ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్యలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది మనకు తెలుసు. ఈ సృష్టి అంతటా ఎలా కట్టబడింది, ఆ కరెంట్స్ ఎలా కట్టబడ్డాయి, నేటి అప్ టు డేట్ ఈ వరల్డ్ ప్రపంచం యొక్క స్థానాల్లో ఈ మార్గాలు ఎలా తెరబడ్డాయి, స్పేస్లో ఎలా కట్టబడ్డాయి, భూమిలో నీళ్ళలో ఎలా కట్టబడ్డాయి, ప్రపంచవ్యాప్తంగా ఎలా కట్టబడ్డాయి, అవి ఏ విధంగా అవి ధ్వజాలుగా కట్టబడ్డాయి ఆకాశమండలంలో. నేటి సైంటిస్టులు ఉపయోగించే కెమెరాస్ ఇటువంటివి ఆ యొక్క ప్లానెట్స్లో పెట్టారు. వాటిని రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎలా పంపించారు, ఇవన్నీ కూడా సామాన్యమైన మానవుడికి కూడా తెలిసిన విషయాలన్నీ. వీటన్నిటినీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే అంతకుముందు చెప్పినటువంటివి. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే ఆ కరెంట్స్ అనేవి ఈ భూమిలో నీళ్ళల్లో ఉత్పన్నమయ్యాయి. మన భాషలో సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ అని చెప్పి భాషలో మాట్లాడుతున్నాం. కానీ ఓల్డెన్ డేస్ అప్పుడు అవన్నీ ఏం తెలియదు, అవన్నీ కూడా ఏం తెలియదు. మరి రీసెంట్గా ఒక చోట నేను మాట వింటూ దాంట్లో విన్నా. నేను ఏమనిన్నానంటే, ఒక స్త్రీ గురించి, రాజకుమార్తె గురించి జరిగిన విషయాలు మాట్లాడుతూ, ఆమెకు ఉన్నటువంటి నగలు వస్తువులు ఎక్కడ కొందంటే ఒక లండన్లో కొంది. ఏంటి కొంది? ఎర్ర సముద్రంలో నుంచి తీయబడినటువంటి ఒక పర్ల్స్ సెట్. అది ఎన్ని వేల డాలర్స్ అంటే 50 తప్పు చెప్తానేమో, అది కొన్ని కోట్లలో ఉంది. 56,000 మిలియన్ డాలర్స్ అని చెప్పాడండి. తప్పు చెప్తే ఇంకెక్కువే కానీ తక్కువ కాదు. జ్ఞాపకలేదు, రాసుకోలేదు కూడా నేను. అంటే ఆ ఎర్ర సముద్ర మార్గంలో ఇశ్రాయేలుకి ఏం లభించాయండి? ఇశ్రాయేలుకి ఏం లభించాయి? చరిత్ర ఎలా గుర్తుకు చూపించబడిందంటే, వారు చేసింది ప్రత్యక్ష గుడారానికి కట్టినటువంటి రాళ్ళు చూపించబడుతున్నాయి. అది ఇప్పుడు ఈ రీసెంట్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు ఉన్నటువంటి ఒక సెట్, అది ఎర్ర సముద్రంలో దాంట్లో నుంచి తీయబడిన దాన్ని లండన్లో కొనుక్కుంది. అంత ధనవంతురాలు. అంటే ఈ భూమిలో ఉన్నటువంటి కణజాలాలు, ఎటువంటి కణజాలాలు సముద్రాల్లో ఉన్నాయంటే, ఎన్నో విలువైన పర్ల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఎన్ని ఉన్నాయి. అవన్నీ ఇశ్రాయేలుకి ఇచ్చేసాడండి దేవుడు. ఎర్ర సముద్రం పడి దాటుతుంటున్నప్పుడు, భూమి నెరవేర్చినప్పుడు, భూమి అడుగు భాగాల్లో, సముద్రపు అడుగు భాగాల్లో ఇన్ని దాచిపెట్టబడినప్పుడు, ఆ దినాల్లో ఇదేంటి ఇశ్రాయేలు నడిచిన విధానంలో జ్ఞానం వారికి ఉత్పన్నం అయిపోయిందండి. కరెంట్స్ వాళ్ళకి తెలిసిపోయింది. భూగర్భంలో నీళ్ళల్లో కరెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమైపోయింది. ఆ జ్ఞానం తెలివితేటలు ఇప్పారనీయండి. అది చూసినప్పుడు, అది ఆ ఎర్ర సముద్రం యొక్క దారి చూసినప్పుడు వాళ్ళకి రత్నాలు, ముత్యాలు, ఏంటి గ్రీన్ స్టోన్స్, ఏమంటారు దాని, పచ్చలు, దేవుని మందిరాన్ని కట్టడానికి పెద్దలు పచ్చలు తీసుకొచ్చారండి. నీతి జ్ఞాని గుర్తైనటువంటి పచ్చండి, నీతి జ్ఞాని గుర్తైన పచ్చ. అటువంటి వారు మోషే లాంటి వాళ్ళు, లేకపోతే కాలేబు లాంటి వాళ్ళు, లేకపోతే యెహోషువ లాంటి వాళ్ళు, పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ. అటువంటి వాళ్ళు ఆ పచ్చలు తీసుకొచ్చారంటే రాయబడిందండి. దాంట్లో స్త్రీలు తీసుకొచ్చింది చెప్పాను కదా, అన్నీ కూడా చాలాసార్లు చెప్పాను కాబట్టి సబ్జెక్ట్ నేను పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను విషయాన్ని, ఈ సముద్రాలు, ఈ నీళ్ళల్లో ఈ కరెంట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ ప్రభు ఈ వేదన పడుతుంటున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉత్పన్నమయ్యాయి ఆధునిక కాలంలో. ఇప్పుడు మనకి తెలిసినట్లుగా అప్పుడేం తెలియదు, వాళ్ళకి తెలియదు. ఎందుకు ఇశ్రాయేలుకి ఇంత జ్ఞానం ఇవ్వబడింది? వాళ్ళు కళ్ళారా చూశారండి జ్ఞానాన్ని, చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు, చెవులారా జ్ఞానాన్ని విన్నారు. ఇప్పుడు ప్రపంచం వింటుంది కానీ చూడలేదు. వాళ్ళు చూశారు, అప్పుడు కళ్ళారా చూశారు. ఏంటో అదేంటి ఎర్ర సముద్రంలో ఏముందో, ఏ సముద్రంలో ఏముందో, ఆ కరెంట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయో విపరీతమైన జ్ఞానం ఇశ్రాయేల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించాడు. కాబట్టి నేడు ఇశ్రాయేల్ అనేది ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 కంట్రీ అయిపోయిందండి ప్రపంచంలో. చూస్తే మ్యాప్లో చూస్తే చిన్న డాట్ అది చుట్టూ అరబ్ దేశాలు, పెద్ద పెద్ద దేశాలు. ఇది చిన్నది నలుసు, చిన్న నలుసు. ఇటువంటి దాంట్లో జ్ఞానం ఉత్పన్నమైందండి. ఆ విషయం మీద మాట్లాడుతున్నాను, సబ్జెక్ట్లోకి వస్తాను తర్వాత. దీంట్లో ద ఫోర్సెస్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఆటంలో ఈ 2 విషయాలు, అప్పుడు ఆటం అంటే ఏంటో, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో, న్యూట్రాన్స్ అంటే ఏంటో, ప్రోటాన్స్ అంటే ఏంటో, ఈ విషయాలు చాలాసార్లు చెప్పారు. మానవ యొక్క జీవితం అంతా కూడా ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ నింపబడిందండి. మానవ జీవితం అంతా కూడా చిన్న ఇసుక దగ్గర నుంచి నక్షత్రాల వరకు కూడా ఈ కణజాలాలు ఉన్నాయండి. చిన్న ఇసుక రేణువులో నుంచి, నక్షత్ర శాస్త్ర జ్ఞానంలో నుంచి, అవన్నీ కూడా ఈ శక్తితో, ఈ బలమైన శక్తితో, ఈ కణజాలాలతో నింపబడినాయండి. ఒక మానవుడు
ఒక ఇసుక లేకపోతే ఇల్లు కట్టలేడండి, ఒక బిల్డింగ్ కట్టలేడు. అంత బలం అనేది ఇసుకలో ఉంది. ఇసుక రేణువులు ఎన్నో ఉన్నాయో, ఆకాశ నక్షత్రాలను నేను చెప్పాను చాలాసార్లు. ఇసుక రేణువులు లెక్కించగలరా? ఒక చిన్న చేతిలో వేసుకుని ఇన్ని 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 ఒక చిన్న గుప్పుడు కాదండి, చిన్న చిటికితో ఇన్ని తీసుకుని ఆ రేణువులు లెక్కించగలరా? అలాగే ఆకాశ నక్షత్రాలను కూడా లెక్కించలేరు ఎవరు. అనే నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ శక్తులు దాచిపెట్టబడి ఉన్నాయండి. ఈ బలమైన శక్తులు ఆ ప్రభు వేదన పడతా ఉంటే నీళ్ళల్లో ఈ మార్గాలు, ఉన్నతమైన మార్గాలు తెరవబడ్డాయి. దేశాన్ని, ప్రపంచాన్ని తెరవబడ్డాయండి ఈ మార్గాలు. ప్రపంచంలో జ్ఞానం ఉత్పన్నం అవటానికి ఈ జ్ఞానం ఇప్పటికీ కూడా మానవుడు ఇంత జ్ఞానాన్ని గ్రహించుకోలేకపోయారు. ఈ జ్ఞానం అన్నాడు దాంట్లో విశ్వాసం ద్వారా జ్ఞానంలోనికి అన్నాడు. దాంట్లో ఏంటంటే ఈక్వల్స్ రోమి రాసిన పత్రిక, విశ్వాసం ద్వారా కృపలోనికి ఎలా అన్నాడు, విశ్వాసం ద్వారా జ్ఞానంలోనికి, అంత ఉన్నతమైన స్థానంలోనికి జ్ఞానం ఇప్పారడం మనం గమనించుకోగలుగుతుంటున్నాం. ఒక మామూలు వ్యక్తి ఒక ఏంటి ఇప్పుడంటే చదువుకుంటున్నారు, ఆ కాలాల్లో చదువులేని వాళ్ళు ఎంతోమంది అన్నారు. అటువంటి వారికి జ్ఞానం కుమ్మరించబడిందండి. బైబిల్ గ్రంథంలో జ్ఞానాత్మ, బైబిల్ మించిన జ్ఞానాత్మ, బైబిల్ మించిన జ్ఞానపు నిధులు ఇక్కడ తప్పితే మరి ఎక్కడ కూడా లేవండి. దీంట్లో మరుగు చేయబడ్డాయి. ఒక పరిశుద్ధునికి మాత్రమే ఇవి బయలుపరచబడ్డాయి విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది సాల్వేషన్లో, రక్షణలో ఎలా దాచిపెట్టబడింది అని కూడా మీతో నేను చెప్పాను. కానీ నేను అది కూడా ముందుకు వెళ్ళడానికి కుదరదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే రోమి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దాంట్లో రాయబడి ఉంది, విశ్వాసం ద్వారా జ్ఞానంలోనికి, విశ్వాసం ద్వారా కృపలోనికి, విశ్వాసం ద్వారా జ్ఞానంలోనికి. విశ్వాసం అనేది ఆత్మలో నింపబడినటువంటి రక్షకుని యొక్క శిలువ యొక్క మార్గం అండి. అది దాని విశ్వాసం. వీటి మీద ఆటి మీద విశ్వాసం కాదు, వీటి మీద ఆటి మీద విశ్వాసం చెప్పడం. రక్షకుని యందు, క్రీస్తు నందు శిలువ యొక్క శక్తి మీద ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం అంటే అనేది చాలా బలమైనటువంటి సాధకం ఉండదు. విశ్వాసం ఆయన మీద, ఆ ప్రభు మీద సమస్త కార్యాలు చేయగలిగే శక్తివంతుడైన క్రీస్తు వైపు నీ యొక్క విశ్వాసం యొక్క పరిధి అక్కడ దాచిపెట్టబడి ఉంది. ఆ మార్గాలు అందులో జ్ఞానం పొదగబడింది, అందులో కృప పొదగబడింది. కృప గురించి చాలాసార్లు చెప్పాను కదా, జ్ఞానం గురించి కూడా చెప్తూ వచ్చాను. జ్ఞానం అనేది, ఈ జ్ఞానం అనేది అదొక సీక్రెట్ అండి. బైబిల్ గ్రంథంలో ఉంది, అదొక మర్మం. మరి ఎక్కడ రాసి పెట్టబడిందో నాకు జ్ఞాపకం రావట్లేదు. కానీ బైబిల్లో గ్రంథంలో వాక్యం ఎలా మర్మంగా ఉంచబడిందో జ్ఞానం మర్మంగా ఉంచబడింది బైబిల్ గ్రంథంలో. ఇది విమోచన ద్వారా తప్పితే ఈ జ్ఞానం మరొక విధంగా వెళ్ళడానికి సాధ్యపరచబడదు. విమోచన ద్వారా ఈ జ్ఞానం ప్రబలిందండి ఆత్మలో. విమోచన ద్వారా 1 కొరింథీయుల రాసిన 1వ అధ్యాయం 31వ వచనంలో అదేంటి దాంట్లో లాస్ట్ వచ్చిన 31వ వచనం రాయబడి ఉంది. అది నీతి, తర్వాత పరిశుద్ధత, పరిశుద్ధత ఇవన్నీ కూడా విమోచనలో దాచిపెట్టబడి ఉన్నాయి. మానవుడు తన సొంత స్థానాల్లో ఈ విమోచన ద్వారా పొందగలగాలి. కానీ మరొక విధంగా ఏ వ్యక్తి కూడా ఈ జ్ఞానాన్ని కానీ, ఈ నీతిని కానీ, ఈ పరిశుద్ధతను కానీ పొందలేరండి. ఈ నీతి దేవుని నీతి. కలవరి నీతిలో నుంచి కారిన దారుణది నీతి, ఆయన రక్తంలో నుంచి కారిన దారుణ నీతి. ఆ నీతి జీవప్రదమైన నీతి అండి. అది ప్రకాశించింది. అది విశ్వాసం ద్వారా కృప ఇటువంటిదో, విశ్వాసం ద్వారా జ్ఞానం ఇటువంటిదో, విశ్వాసం ద్వారా నీతి అటువంటిదండి. ఆ నీతి కలవరి నీతి. ఆ నీతి కోసం అబ్రహాం ఎదురు చూశాడు. ఆ నీతి కోసం ఆ నీతిలో నడిచాడు. అడుగులు వేసి విశ్వాసంలో అడుగులు వేశాడు, నీతిలో అడుగులు వేశాడు. మనం కలవరి శిలువను శక్తిని పొందిన మనం విశ్వాసంలో అడుగులేస్తున్నాం, నీతిలో అడుగులేస్తున్నాం, ఆయన ప్రేమలో అడుగులేస్తున్నాం, ఆయన కృపలో అడుగులేస్తున్నాం. ఇన్ని మార్గాల గుండా మన అడుగులు దేవుని యందు ఆ మార్గాల్లో స్థిరపరచబడి ఉన్నాయండి. ఇది విశ్వాసాలకు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆధిక్యత. ఇది విశ్వాసాలకు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆధిక్యత. ఈ ఆధిక్యతలో ఒక విశ్వాసి పాలుపంపులు పొందవలసిన అవసరం ఉందండి. ఇది కనుక ఒక వ్యక్తి పొందలేకపోతే ఏమని బోధిస్తారు? గాలి కొట్టి కూరుకుపోయే ఉపదేశాల, చెదిరిపోయే ఉపదేశాల, ఏ వాక్యం బోధించగలుగుతున్నాం? అప్పుడు దేవుని వాక్యంలో ఉన్న ధననిధులు కానీ, దానిలో దాచిపడి ఉన్నటువంటి శక్తి కానీ, దానిలో దాచిపడినటువంటి బంగారు ధననిధులు కానీ ఒక వ్యక్తి ప్రకటించగలగడానికి సాధ్యపరచబడుతుందా ఈ దినాలు అంటే? సాధ్యపరచబడట్లేదు. ఎందుకంటే పై వచ్చే వాటి కోసం ఆశపడుతున్నారు. కానీ ఉన్నతమైన స్థానాల్లో నిలబడి ఉండే క్రీస్తు సంపద కోసం ఏ హృదయం కూడా ఆశపడట్లేదండి. ఆ ప్రభువులో హృదయం స్థిరపరచబడటం అనేది గొప్ప భాగ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దాంట్లో అందుకోసం 3 విషయాలు చెప్పాను నేను. విశ్వాసం ద్వారా జ్ఞానము, విశ్వాసం ద్వారా కృప, విశ్వాసం ద్వారా నీతి. నీతి గురించి కూడా కొంచెం చెప్పాను. ఎందుకంటే ఆ నీతి పొందుకున్న వారు ధన్యులండి. అది దేవుని స్వాస్థ్యం. అది పరిశుద్ధులకు ఇచ్చిన స్వాస్థ్యం ఆ నీతి అండి. ఆ నీతి
నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను ప్రభువా అంటాడు. బాగుందండి యోబు. ప్రభువా నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను. నాకు చాలా ఇష్టమైన మాట అండి. నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను, అది నన్ను వస్త్రంగా ధరించుకుంది ప్రభువా. మనల్ని చూచే కొలది వ్యక్తి క్రీస్తుని ధరించుకుని మనల్ని చూచే కొలది ఏం కనబడుతుందంటే నీతిని వస్త్రంగా ధరించుకున్న నీతే నన్ను ధరించుకుందంటే దానికి ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కావటం లేదు. దానిలో మునిగి తేలిపోయినటువంటి ఒక విశ్వాస హృదయంలో నీతి ప్రవహిస్తుందండి. నీతి ధరలు కప్పబడ్డాయి. దాని కూడా నేను ఎంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం గురించి. ఆ నీతి జీవం తీసుకొచ్చింది, దారులైపోయిందండి. నీతో పాటు నీ కుటుంబానికి, నీతో పాటు నీ సంఘానికి, నీతో పాటు నీ కుటుంబ సభ్యులకి, సంఘ సభ్యులకి ఆ నీతి దారిలో నీలో నుండి జీవంగా కుమ్మరించబడిందండి. జీవపు దారిలో కుమ్మరించబడింది. జీవప్రదమైన నీతి అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఆ నీతి కోసం ప్రభు అయిన ఆ జ్ఞానం కోసం అంటాడండి. ఆ జ్ఞానం కోసం ఒక మాట నేను చదువుతాను తపస్సుమని. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో క్రీస్తుని సంపాదించు 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తు నుండి విశ్వాసం వల్ల నీతిని అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని, విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని. ఆ నీతి కోసం అండి ప్రభువులో జీవించే వ్యక్తి ఆ నీతి కోసం జీవించగలరా? నీ హృదయం ప్రభువుకి ఇచ్చినప్పుడు, ఆ నీతిని పొందుకున్నప్పుడు, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ నడకలో, నీ పడకలో, నీ మార్గాల్లో ఆ నీతి కోసం నీ హృదయం తిరుగుబడి ఉందా, తిరుగుబడి లేదా? యథార్థతలో, నిష్కపటంలో, యథార్థమైన ప్రేమలో, నిష్కాపట్యంలో, బలపక్షం లేకుండా, పక్షపాతం లేకుండా యథార్థ హృదయంతో దేవుని సన్నిధిని జీవించగలటానికి ఆ నీతి నీ హృదయంలో నిలబడిందని తెలుసా? ఆ హృదయంలో నీతి లేదంటే ఈ లోకంతో పాపంతో కాంప్రమైజ్ అవుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ జీవితాన్ని, నీ రక్షణ జీవితాన్ని అనుమానించవలసి వస్తుందని సంగతి అది నువ్వు ఎరుగుదువా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ విధంగా చేత నేను మృతుల్లో నాకు పునరుత్థానం కలగవలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాల్గొనడానికి ఎట్టుగా నిమిత్తము సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండటం. నీ సేవలో, నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీ యొక్క ఉద్యోగంలో నీతి కోసం ప్రభువు నీతి ధరించుకొని నిలబడినటువంటి వ్యక్తి అయితే నీ జీవితం ధన్యమవుతుంది. ఈ లోకంలో నువ్వు గణపరచబడతావు, ఈ లోకంలో నీకు ఉచ్చించబడతావు. నీకున్న నీతి కొంచెమైనప్పటికీ కూడా నీ నీతి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తుందండి. ఆ నీతి నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తుంది. నీతిమంతుడు అంత ఉన్నతమైన స్థానంలో ప్రభు పెడతాడండి. నీ హృదయంలో అంత పరిశుద్ధమైన స్థానాలు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు, నీవు ధన్యురాలు అని ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఆ విషయాలు చూసినట్లయితే దీని వాక్య భాగంలో ఇంకా నేను ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప అనేది రోమీయులకు రాసిన పత్రికలో దేవునికి నీతి అనేది 5వ అధ్యాయంలో, తర్వాత జ్ఞానం అనేది 5వ అధ్యాయంలో, తర్వాత ఇన్ని విధాలుగా ఈ విషయాలు గ్రంథాల్లో దాంట్లో రాయబడి ఉన్నాయి. జ్ఞానం అనేది మరుగునుంచబడింది. ఎలాగా ఈ యొక్క వాక్యం మరుగునుంచబడిందో రహస్యంగా జ్ఞానం కూడా అది ఎవరు వినలేదండి. ఆకాశ పక్షులు కానీ లోపల మరి ఏది కూడా దాని సమాచారం వినలేదండి. ఆ జ్ఞానం ప్రభుకి నీకు సంబంధించింది. నేను ఎరగను అందండి. ఒక్క ప్రభు ఎరుగును, నువ్వు ఎరుగుదువు, నీ ద్వారా ఇతరులు ఎరుగుతారంత అజ్ఞానం. అతీతమైన జ్ఞానం అండి అజ్ఞానం. మానవునికి ప్రభు ఇచ్చినటువంటి కలవరి జ్ఞానం అన్నది. ఆ జ్ఞానంలో అనేక ఆత్మలు జీవించే, అనేక ఆత్మల్ని అభిషేకించాడు ఆ జ్ఞానంతో ప్రభు. అటువంటి మార్గాలు ఆత్మ తేటపరచబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ముందుకు వెళ్ళితే కనుక దేవుని వాక్యం అనేది గురించి నేను మీతో మాట్లాడుతున్నా. యుగాల్లో దాచబడినటువంటి మర్మం, రహస్యం. అదేవిధంగా ప్రేమ అనేది కూడా యుగాల్లో దాచబెట్టబడినటువంటి ఒక మర్మం అని చెప్పాను నేను ముందు భాగాల్లో. అది చెప్పుతూ ప్రేమ ఎలా దాచిపెట్టబడింది యుగాల్లో అంటే ఒక దాంట్లో పుస్తకం చదివాను ఒక మాట. ప్రభు ఆఖరి దినాల్లో ప్రపంచాన్ని, దేశాన్ని గ్రంథం చుట్టవలే దాన్ని మడిచేసి ప్రపంచాన్ని, భూగోళం అంతటిని కూడా గ్రంథం చుట్టవల మడిచివేసినా సరేనంట ఆ కలవరి ప్రేమ మాత్రం విడిచిపెట్టదంట. బాబాలే దుఃఖం వచ్చింది మాట చెప్పడానికి నాకు. కలవరి ప్రేమ, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ విడిచిపెట్టేస్తాడు, కానీ కలవరి ప్రేమ మాత్రం, సిలువలో ధారలై ప్రవహించిన ప్రేమ మాత్రం ఆ వ్యక్తిని మాత్రం విడిచిపెట్టక ఆఖరి వరకు, ప్రపంచం అంతం వరకు ఆయన నిలబడి ఉంటాడంటండి. ప్రపంచంలో
ఆ కలవరి ప్రేమ నిలబడి ఉంటుందంట. అది ఆ కలవరి ప్రేమ యొక్క రహస్య మర్మం. భూమి గోడవల్లో దాచబడి పెట్టబడి ఉన్నట్టు ఆ కలవరి ప్రేమ, యుగాల్లో దాచబడినటువంటి ఆ యొక్క వాక్యం యొక్క ప్రేమ రహస్యం, యుగాల్లో దాచబడి ఉన్నటువంటి జ్ఞానం యొక్క రహస్యం. అది నేను వస్తుంది నాకు, నేను వేరే చెప్పటల్లా. మర్మంగా ఉంచబడినటువంటి జ్ఞానం, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. మామూలు జ్ఞానానికి మించి ఈ జ్ఞానం కాదు, మామూలు జ్ఞానం ఉంటుంది, లోక సంబంధమైన జ్ఞానం. బైబిల్ కూడా 10 సార్లు చదివి చెప్పేస్తారు అండి, రిఫరెన్స్లు చెప్పేస్తారు. వాళ్ళకి ఎంత తెలుసు అనుకుంటాం మనం. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ దేవుని జ్ఞానంతో లేడనమాట. లేక ప్రతి ఏది నమ్మేస్తాం, ప్రతి విషయం నమ్మేస్తాం, ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాం. కానీ నేను చెప్పే జ్ఞానం బైబిల్ యొక్క జ్ఞాన సంపద గురించి మాట్లాడాను. ఇప్పుడు మామూలు జ్ఞానం గురించి మీతో మాట్లాడుతున్నాను. జ్ఞానముకు మించినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ, కలవరి ప్రేమ. జ్ఞానానికి మించింది, జ్ఞానానికి మించింది. జ్ఞానంతో ప్రభువుని తెలుసుకోవటం వేరు. ఆ ప్రేమలో, కలవరి ప్రేమలో నీ హృదయం కలవరి ప్రేమలో నీ హృదయం ఉంచబడినప్పుడు ఆ మార్గాలు వేరండి, చాలా ఉన్నతమైన మార్గాలు, తేటైన మార్గాలు నీ ఆత్మకు అందించబడినప్పుడు ఆ రహస్యం చాలా ఉన్నతమైనదిగా ఉంటుందని నేను మీతో మాట్లాడుతున్నాను. దాంట్లో అందుకోసం ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో దానిలో రాస్తాడు, నేను దేని చేత పట్టబడుతాను అంటాడు. నేను దేని చేత పట్టబడ్డా, నేను దేని చేత పట్టబడ్డాను. ఒక వ్యక్తి నిదర్శనం ఏంటంటే, ఒక వ్యక్తి బాల్యంలో ప్రభువుని ఎరిగితే, ఆ వ్యక్తి పట్టబడితే ప్రభు చేత దాన్ని విడిచిపెట్టడండి, దాన్ని విడిచిపెట్టరు. దాంట్లో ఏంటి, దాంట్లో రహస్యం ఏంటి, దాంట్లో మర్మం ఏంటి, ఆత్మకి తెలియపరచబడుతూ ఉంటుంది. ఎన్నో సత్యాలు బయలుపరచబడతాయి. బాల్యంలో ప్రభువుని ఎరగటం అంటే గొప్ప ధన్యతండి. అది ఎప్పుడుకో ముసలు అయిపోయాక ప్రభువుని ఎరగటం కాదు. బాల్య దినాలు యవనస్తులు ప్రభువుని ఎరగటం అంటే అబ్బా ఎంత అదృష్టవంతులు అన్నాళ్ళు. ఒక సంఘం ఎంత గొప్ప సంఘం అండి. ఆ సంఘం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గనులండి, గనపరచబడతారండి ఆ బిడ్డల నిమిత్తం. ఆ బిడ్డల నిమిత్తం వారి జీవితాలు గనపరచబడతాయండి. నా పిల్లలు ఇటువంటి పిల్లలు అని చెప్పి ప్రభువుని ఎరగటం అనేది అంత ధన్యతతో కూడినటువంటి విషయం అని నేను మీతో జ్ఞానం కూడా ఒక మర్మంగా ఉంచబడింది, ప్రేమ కూడా మర్మంగా ఉంచబడింది. అది సీక్రెట్గా ఉంచబడిన అంతరంగంలో పరిశుద్ధుడైన ప్రభువుకి నీకున్న రహస్యం. ఆ ప్రేమ రహస్యం. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు ఇరుగు వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు నీ కళ్ళు వర్షిస్తాయి. ఎందుకంటే ఆ ప్రభువుని తలంచుకుని, ప్రభువా నీవు ఉన్నావు కదా అని, నీవు ఉన్నావు కదా ప్రభువా, నీవు ఉన్నావు కదా అని ఏ రాత్రి గడి కూడా తెల్లరదు కదండి. నీవు ఉన్నావు కదా అని చెప్పి ఏ రాత్రి గడి కూడా తెల్లరదు కదా. అటువంటి కలవరి ప్రేమ నీ హృదయంలో ఎలా నిలబడిందంటే అలా నిలబడింది ఆ ప్రేమ. అందుకోసం ఆ ప్రేమకి మరొక మార్గం లేదు, ఆ ప్రేమకి మరొక దారి లేదు. దాన్ని కంపేర్ చేయడానికి ఏ మానవుడికి మరొకటి నిలబడలేదండి కలవరి ప్రేమ ముందు. అందులో నుంచి జ్ఞానం ప్రత్యక్షపరచబడింది, ప్రేమలో నుంచి జ్ఞానం ప్రత్యక్షపరచబడిందండి. జ్ఞానాన్ని మించిన ప్రేమ అనేది దానిలోంచి జ్ఞానం ప్రత్యక్షపరిచాడు దేవుడు. జ్ఞానాన్ని విడదీసి చూపించాడండి. ఈ జ్ఞానం కావాలి నేటి సంఘాన్ని కట్టడానికి. ఈ నానా విధమైన జ్ఞానంతో సంఘం కట్టాలండి. ఈ జ్ఞానంతో సంఘం కట్టబడితే సంఘం వేరుపారుద్దండి. క్రీస్తు శిలువలో వేరుపారి సంఘం దినదినాభివృద్ధి చెంది క్రీస్తు జ్ఞానంతో, శక్తితో, బలంతో నింపబడి ఉన్నతంగా సాగిపోవటం మనం గమనించుకుంటామండి. అటువంటి జ్ఞానం కలిగిన సంఘాలు భూమి మీద నిలబడాలని ప్రభు ఆశపడుతున్నాడండి. దేవుని అన్నాడు దాంట్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, నానా విధమైన జ్ఞానాలు, ఎన్ని రకాలైన జ్ఞానాలు ఉన్నాయండి బైబిల్లో. ఒక జ్ఞానం కాదండి, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత ఆత్మ వివేచన, జ్ఞానంతో కూడిన వాక్యం, బుద్ధితో చెప్పే వాక్యం, జ్ఞానంతో చెప్పే వాక్యం, ఆత్మ యొక్క ప్రత్యక్షతో అనుగ్రహించబడే జ్ఞానవాక్యం, మర్మాలతో విడదీయబడే జ్ఞానవాక్యం, సంపద బైబిల్ గ్రంథంలో కుట్లుగా నిలబడి ఉన్నాయండి. ఇటువంటి జ్ఞానాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు కాబట్టి మనం చాలా ధన్యులైన విషయాన్ని మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. 4వదిగా క్రీస్తు యొక్క మర్మం, దేవుని యొక్క మర్మం క్రీస్తే అన్నాడండి. కొలస్సీలో దేవుని యొక్క మర్మం క్రీస్తే, మర్మమైనటువంటి క్రీస్తు ఆయన రహస్యంగా ఉంచబడ్డాడండి. దేవుని యొక్క రహస్యంలో క్రీస్తు ఈ లోకంలో జన్మించడం, పుట్టడం, మరణ పునరుత్థానాలు అనేవి అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆ విషయం గురించి మరొకసారి మాట్లాడతాను, ఎందుకంటే సబ్జెక్ట్ ఇంకా ముందుకు వివరించలేం కాబట్టి. మర్మమైనటువంటి క్రీస్తుని గురించి మరొక విధంగా ఇంకో రీతిగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, ఉన్నతమైన దేవుడు నీవు, ఘనమైన దేవుడు ప్రభువా, నువ్వు రక్షకుడు తండ్రి. మీ కార్యాలు జరిగించి తండ్రి మీరు ఆశీర్వదించాలి ప్రభువా, ఈ సేవను ఆశీర్వదించాలి ప్రభువా. ఘనమైన నీ ఉన్నతమైన కార్యాన్ని బలపరిచి ఆశీర్వదించాలి ప్రభువా.
శరీరాత్మల బలపరచాలి ప్రభా. మీ సన్నిధిలో లేవనెత్తుకోవాలి తండ్రి రాజా. ఆయన ఆశీర్వాదకరమైన గడిలుగా ఈ గడియలు కూర్చున్నందుకు నీకు వందనములు ప్రభా. మహిమ ఘనత ప్రభావాలు నీకు చెందినవి తండ్రి. ఘనత నీకు చెందింది, మహిమ నీకు చెందింది ప్రభా. ఆ స్థానాల్లో నుండి నీకు వర్తమానం ఆత్మకు అందించినందుకు తండ్రి నీకు వందనములు ప్రభా. మీరు కనపరచబడండి, మీరు హెచ్చించబడండి. వాక్యాన్ని దీవించండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.